హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము 5వ తరగతి తెలుగు కంటెంట్ పైన రెండవ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా ఫ్రీ మెటీరియల్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి ఎగ్జామ్ని క్లియర్గా అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటేనే ఈ లైవ్ టెస్ట్ అనేవి మీకు కండక్ట్ చేయగలుగుతాను. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక మన మొదటి క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ రాశాడు. స్టేట్మెంట్ 2, ఈయన రాసిన ప్రతిజ్ఞను 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. ఆప్షన్ 1 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దేశం మీద భక్తి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పాఠ్యాంశాల్లో ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చేర్చడం జరిగింది. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ ప్రతిజ్ఞ అనేది రాయడం జరిగింది. ఈ రాసినటువంటి ప్రతిజ్ఞను 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు మన కేంద్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే ఇంగ్లీష్లో, దాని తర్వాత మిగిలినటువంటి అన్ని లాంగ్వేజ్ల్లో దీన్ని కన్వర్ట్ చేసి ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో దీన్ని చేర్చడం జరిగింది. కాబట్టి ఈ అరుదైన గౌరవం అనేది మన తెలంగాణ వ్యక్తికి దక్కింది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత రెండవ క్వశ్చన్, హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరుని పెట్టారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ జయశంకర్, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అండి. ఆప్షన్ 2 కాళోజీ, ఆప్షన్ 3 వట్టికోట ఆళ్వారు స్వామి, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వట్టికోట ఆళ్వారు స్వామి గారి పేరండి. ఇక్కడ హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన 2015లో కనుక చూసుకుంటే శత జయంతి ఉత్సవాలు అనేవి జరపడం జరిగింది. అందులో భాగంగా ఈయనకు సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరును పెట్టడం జరిగింది. తర్వాత మూడవ క్వశ్చన్, చింత చెట్టు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 వ్యాసము పర్యావరణము, ఆప్షన్ 2 కథా పర్యావరణ స్పృహ, ఆప్షన్ 3 సంభాషణ పర్యావరణ స్పృహ, ఆప్షన్ 4 స్వాగతం పర్యావరణం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వాగతం పర్యావరణం అండి. ఇక్కడ చింత చెట్టు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే స్వాగతం, అంటే తన గురించి తానే చెప్పుకునేటువంటి దాన్ని ఏమంటాము అంటే స్వాగతము అంటారు. ప్రకృతి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలియజేసేటువంటి పాఠ్యాంశమే చింత చెట్టు. తర్వాత నాలుగవ క్వశ్చన్, బోనాలు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి, ఆప్షన్ 2 కథనము సంస్కృతి, ఆప్షన్ 3 కథా సంస్కృతి, ఆప్షన్ 4 గేయము సంస్కృతి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి అండి. ప్రక్రియ వచ్చేసి వ్యాసము. ఇదేం తెలియజేస్తుంది అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది, మన తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి గురించి. తర్వాత 5వ క్వశ్చన్, పాలు సేమియాతో పాయసం చేస్తారు, రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు. ఈ రెండు వాక్యాల్లో ఉన్నటువంటి విభక్తులు ఏవి? ఆప్షన్ 1 తృతీయ చతుర్థి, ఆప్షన్ 2 పంచమి చతుర్థి, ఆప్షన్ 3 తృతీయ పంచమి, ఆప్షన్ 4 షష్ఠి పంచమి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 తృతీయ పంచమి అండి. పాలు సేమియాతో అన్నారు. ఇక్కడ తో అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది.
చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది ఏమొస్తుంది, ఏ విభక్తి వస్తుంది, తృతీయ విభక్తి వస్తుంది. అదేవిధంగా రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు. ఇక్కడ ప్రత్యయం ఏంటి, కంటే, కాబట్టి వలనన్ కంటెన్ పట్టే పంచమి విభక్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అండర్లైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా ఈ రకంగా వాక్యం ఇస్తాడు, ఆ ప్రత్యయం ఏ విభక్తిలో ఉందో మనం చెప్పగలగాలి. తర్వాత చింత చెట్టు అనే పాఠం చింత చెట్టు యొక్క స్వాగతం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ చరిత్ర అండి. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి స్వాగతం అండి, అంటే తన గురించి తాను చెప్పుకోవడం. ఇక్కడ స్వీయ చరిత్ర అంటే ఏంటి అంటే ఇదంతా కాల్పనిక కథ అండి, ఇది స్వీయ చరిత్ర అవుతుంది. ఎందుకంటే చింత చెట్టు తన గురించి తాను చెప్తుంది, అంటే తన గురించి తాను రాసుకుంటేనే కానీ చెప్పగలుగుతుంది. కాబట్టి దాని యొక్క ఆత్మకథను, దాని యొక్క స్వీయ చరిత్రను చెప్పుతుంది, అంటే తానే చెప్తుంది. కాబట్టి అది ఏమవుతుంది, చెప్పేటువంటి ప్రక్రియ స్వాగతము. అది ఏంటి అంటే స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1, చింత చెట్టు ఆకుల గుంపును ఇమ్లీబన్ అంటారు. స్టేట్మెంట్ 2, హైదరాబాదులో చింతల తోపు అనే బస్టాండ్ కలదు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే చింత చెట్టు యొక్క ఆకుల గుంపును కాదండి, చింత చెట్ల యొక్క గుంపును ఏమంటారు అంటే చింత తోపు అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ఇమ్లీ బన్ అనేటువంటి ఒక బస్ స్టాండ్ అనేది ఉంది. ఇమ్లీ అంటే ఏంటి అంటే చింత, దాని తర్వాత బన్ అంటే ఏంటిది అంటే భవనము. ఈ రకంగా ఇమ్లీబన్ అనేటువంటి పేరుతో హైదరాబాదులో బస్ స్టాండ్ అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత 8వ క్వశ్చన్, అనుంగు అనే పదం యొక్క అర్థం ఏమిటి? స్టేట్మెంట్ 1, చందమామ, ఆప్షన్ 2 చాలా దూరమైన, తప్పనిసరి అయిన, ప్రియమైన. అనుంగు అంటే అర్థం ఏమిటంటే ఆప్షన్ 4 ప్రియమైన. తర్వాత లాలస అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 స్త్రీ పేరు, కోరిక, వాకిలి, భ్రమ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కోరిక అండి. లాలస అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే కోరిక. మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలతో పాటు చివర్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా చదివితేనే మనకు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు వెనకాల ఉన్నటువంటి మీనింగ్స్ అనేటివి చదివితేనే మనము అన్ని అంశాలను క్లియర్గా చదివినట్టు. తర్వాత 10వ క్వశ్చన్, వెండియు అనే పదానికి అర్థం ఏమిటి? వెండి, మరిన్ని, మరలా, 2 మరియు 3. ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3. వెండియు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే మరిన్ని లేదా మరలా అని అర్థము. తర్వాత 11వ క్వశ్చన్, వృధా చెయ్యం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 కథనము, ఆప్షన్ 3 సంభాషణ, ఆప్షన్ 4 గేయము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంభాషణ అండి. వృధా చెయ్యము అనేటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే సంభాషణ, కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇది ఏం తెలియజేస్తుంది అంటే నీరు, విద్యుత్ గురించి మనకు అవగాహన కల్పిస్తుంది. అంటే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి, భావి తరాలకు కూడా యూజ్ అవ్వాలి అంటే ఎంత మేరకు మనం వాడుకోవాలి, అవసరం మేరకు వాడుకోవాలి, అవసరం తీరిన తర్వాత స్విచ్లు అనేటివి ఆఫ్ చేయాలి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెంటు బిల్ ఎంతైనా వస్తే కడతాను అని మీరు అనుకున్నారనుకోండి, మీ పిల్లలకు రేపు ఎంత డబ్బున్నా కూడా కరెంటు దొరికే అవకాశం అనేది ఉండదు. కాబట్టి పొదుపుగా వాడుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత 12వది, పోతన గొప్ప కవి అనే వాక్యము. ఆప్షన్ 1 క్రియాఖ్యానము, ఆప్షన్ 2 నామఖ్యానము, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నామాఖ్యానం అండి. పోతన గొప్ప కవి అనేటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానము. ఇక్కడ నామాఖ్యానానికి క్రియాఖ్యానానికి తేడా ఏంటి అంటే క్రియాఖ్యానంలో క్రియ ఉంటుంది, ఇక్కడ క్రియ రహిత వాక్యంలో కనుక చూసుకుంటే మనకు దాని పేరేంటి అంటే నామాఖ్యానము అని అంటాము. అందులో ఏముంటుంది, క్రియ అనేది ఉండదు. తర్వాత 13వ క్వశ్చన్, తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం క్రియాఖ్యానము, నామాఖ్యానము, అకర్మక వాక్యము, సకర్మక వాక్యము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నామాఖ్యానం అండి. ఏ భాషలో అయినా ఖచ్చితంగా వాక్యం అనేది ఏర్పడాలి అంటే అక్కడ క్రియ అనేది ఉండాలి. కానీ తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానం. ఇక్కడ చూసాం మనము ఏంటంటే పోతన గొప్ప కవి అన్నాము. పోతన గొప్ప కవిలో క్రియ అనేది ఉందా, లేదు. కాబట్టి ఇదేమవుతుంది, తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే నామాఖ్యానము అంటారు, లేదా క్రియ రహిత వాక్యమని అంటారు. తర్వాత 14వ క్వశ్చన్, పొయ్యిలో ఉప్పు వేసినట్లు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఇక్కడ కోపం ఎక్కువ అవ్వడం, ఆప్షన్ 2 సమస్య పెద్దది చేయడం, ఆప్షన్ 3 ఇతరులకు చెడు చేయడం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమస్య పెద్దది చేయడం అండి. పొయ్యిలో ఉప్పు వేసినట్లు అనేటువంటి జాతీయం దేన్ని తెలియజేస్తుంది అంటే సమస్యను పెద్దది చేయడం. పొయ్యిలో ఉప్పు వేస్తే ఏమవుతుంది, చిట 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 అంటది, మనకు తెలిసే కదా ఎందుకు వేయడం. మరి ఆ రకంగానే సమస్య పెద్దది చేయడం అనేటువంటి అర్థంలో వాడతాము. ఇక్కడ 15వ క్వశ్చన్, ఎవరికి దేనిని అనేటువంటి పదాలకు సమాధానంగా వచ్చేటువంటి దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కర్త, ఆప్షన్ 2 కర్మ, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్మ అండి. ఇక్కడ ఒక వాక్యాన్ని కనుక చూసుకుంటే, నేను ఒక అమ్మాయికి పువ్వును ఇచ్చాను. ఇక్కడ ఎవరికి? అమ్మాయికి. దేనిని? పువ్వుని ఇచ్చాను. అంటే ఇక్కడ ఎవరిని అని సమాధానం వచ్చింది కదా, అమ్మాయికి. అంటే అదొక కర్మ. అదేవిధంగా దేన్ని ఇచ్చాను? పువ్వును ఇచ్చాను. పువ్వు అనేది ఏమవుతుంది, అది కూడా కర్మ అవుతుంది. ఇందులో ఎన్ని ఉన్నాయి ఈ వాక్యంలో? 2 కర్మలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వికర్మక వాక్యం అని అంటాము. తర్వాత 16వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు? శ్రావణ మాసం నుంచి భాద్రపద మాసం వరకు, ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు, కార్తీకం నుంచి మార్గశిరం వరకు, మాఘం నుంచి పాల్గుణం వరకు అండి. ఇది ఫాల్గుణం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ అనేది జరుపుకుంటారు. మీ అందరికీ గుర్తుందనుకుంటా కదా, మొన్న ఒక కోడ్ చెప్పాను, సివిజే ఆస్బా కేఎంపీఎంపీ. తెలుగుకు సంబంధించినటువంటి అన్ని నెలల్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 17వ క్వశ్చన్, భక్తి శ్రద్ధలతో బోనాలు నైవేద్యంగా అర్పించి వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని, ఇక్కడ ఓడి బియ్యాన్ని అండి, ఓడి బియ్యాన్ని కూడా సమర్పించేటువంటి ఈ తంతుని ఏమంటారు? ఆప్షన్ 1 రంగం ఎక్కుడు, ఆప్షన్ 2 బోనం ఎత్తడం, ఆప్షన్ 3 కట్టి మొక్కులు, ఆప్షన్ 4 ఊరడి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఊరడి అండి. ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు పాఠ్యాంశం లోపలికి వెళ్ళి కూడా మనకు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది టెట్ సిలబస్లో ఉంటుంది కాబట్టి. తర్వాత 18వ క్వశ్చన్, వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి అనే సూక్తి ఎవరిది? ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 అబ్రహం లింకన్, ఆప్షన్ 4 ప్రొఫెసర్ జయశంకర్.
వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి అన్నది ఎవరు అంటే సోక్రటీస్ గారండి. తర్వాత 19వ క్వశ్చన్ని కనుక చూసుకుంటే 2022లో వచ్చే తెలుగు సంవత్సరం అనేది ఏది? ఆప్షన్ 1 శుభకృతు, ఆప్షన్ 2 శోభకృతు, ఆప్షన్ 3 క్రోధి, ఆప్షన్ 4 పరాభవ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 శుభకృతు అండి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మన సంవత్సరాన్ని కనుక చూసుకుంటే తెలుగు నామ సంవత్సరము ప్లవనామ సంవత్సరము. ప్రతి సంవత్సరం మనకు మార్చిలో ఉగాది తర్వాత నుంచి ఈ సంవత్సరాలు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే 2022 ఉగాదిలో వచ్చేటువంటి సంవత్సరం ఏంటి అంటే శుభకృతు నామ సంవత్సరము. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏంటి అంటే శోభకృతు. దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే క్రోధి. అదేవిధంగా దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే మనకు విశ్వావసు. దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే పరాభవ నామ సంవత్సరం. ఈ రకంగా మనకు ఉంటాయి. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది, దాని తర్వాతది, దానికంటే ముందుది. దానికంటే ముందేంటి మరి శార్వరి నామ సంవత్సరం అంటే ప్లవనామ సంవత్సరానికంటే ముందు శార్వరి నామ సంవత్సరం. మనకు మొత్తంగా 60 సంవత్సరాలు ఉంటాయి. దాని తర్వాత అందులో కనుక చూసుకుంటే మొదటిది ప్రభవ, దాని తర్వాత రెండవది విభవ, లాస్ట్లో కనుక 60వది కనుక చూసుకుంటే అక్షయ. ఈ రకంగా మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అన్నీ అంటే 60 నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొదటి 2, దాని తర్వాత ప్రస్తుతం ఏది, దానికంటే ముందుదేది, దాని తర్వాతది ఏది, లాస్ట్ది ఏది సరిపోతుందండి. తర్వాత 20వ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 మోదము అనగా ఆమోదము, స్టేట్మెంట్ 2 వలువలు అనగా బట్టలు వస్త్రములు. 1, 2 సరైనవి, 1 మాత్రమే, 2 మాత్రమే ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది, మొదటి కాదు. ఎందుకంటే మోదము అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే సంతోషము, ఆనందము అని అర్థము. వలువలు అంటే బట్టలు వస్త్రములు అని అర్థంలో వాడతాము. తర్వాత ఈరోజు ప్రశ్న 21ది బోనంతో పాటు దానిపైన అలంకరించినటువంటి నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు పోసి ఉన్నటువంటి చిన్న కుండను ఏమంటారు? అంటే ఒక కుండ ఉంటుంది పెద్ద, దానిపైన కూడా ఇంకొక చిన్న కుండ అనేది ఉంటుంది. అందులో నీళ్లు పోస్తారు, కొంచెం బెల్లము పెరుగు పోసి ఉన్నటువంటి చిన్న కుండకు కూడా పేరు అనేది ఉంది. ఆ పేరేంటో ఇక్కడ కాదండి, ఖచ్చితంగా మీరు క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకోసం ఇంత చేశాను, ఒక్క నిమిషం కేటాయించి నా కోసం క్రింద కామెంట్ సెక్షన్లో దీని యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 6వ తరగతి తెలుగు మొదటి లెసన్ అభినందన నుంచి 4వ లెసన్ లేఖ వరకు మీకు అన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాల నుంచి కూడా 1-2 ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 6th క్లాస్కు సంబంధించినటువంటి మెటీరియల్ని మీరు క్లియర్గా చదివేసి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా, వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే వెళ్ళే వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ఒక మూత మోగించేసి పక్కనటువంటి గంటను కూడా కొట్టేసి వెళ్ళిపోయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, శుభరాత్రి.